మున్సిపాలిటీలో ఈ మధ్య కాలంలో గాంధీనగర్ నుండి ఒక డ్రైనేజ్ తీసారు. దాంతో పాటు టౌన్ లో ఉండేటివన్నీ ఈ డ్రైనేజ్ కెనాల్లన్నీ చూసి ఏదన్నా ఎంక్రోచ్మెంట్ ఉంటే అన్ని తీసేస్తే కూడా తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా పోతుంది. ఇది నేను ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి కానీ విన్నవించేది ఇదే. ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాల మీద ఉన్నటువంటి శ్రద్ధ డెవలప్మెంట్ మీద చూపిస్తే మంచిది అనేది. ఎక్కడ చూసినా మటక బంగ్యాకు జూద గృహాలు. ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ మధ్య కాలంలో 10th క్లాస్ వాళ్ళు కూడా బంగ్యాకు తాగేది నిలుచుకుంటారు. తాడిపత్రి మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. నిరంతరం కూడా ఎక్కడో ఒకసారా దానివల్ల ఘర్షణలు జరగడము పోలీసులకు కూడా తలనొప్పిగా మారుతుంది. ఏంటంటే అక్కడ వాళ్ళు ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నారు. అక్కడ వచ్చే ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే ఎక్కడ విఆర్లో ఉండి మాకు ఎక్కడ కూడా ఉద్యోగం ఉండదని ఏదో రూపం భయంతో అక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఎవరిని కదిలించినా కూడా ఎమ్మెల్యే పేరు చైర్మన్ పేరే చెప్తున్నారు. సార్ దీనికి కారణం గత ప్రభుత్వంలో మీరు కనీసం ఆ పైపులో కూడిక కూడా తీయలేకపోయినారు. దాని వల్లనే ఇదంతా వచ్చింది. 90 లక్షల రూపాయలు పెట్టి మిషన్ తెప్పించినాం, ఇప్పుడు చేయిస్తున్నాము అని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఒకసారి హనుమంత్ రెడ్డి నువ్వు కూడా మీ ఎమ్మెల్యే గారు కలిసి రోడ్లోకి పోదాము, ప్రజలను అడుగుదాం, అప్పుడు బాగుంటుంది. నీకు దొరికింది కదా అని యూట్యూబ్ అందరిని పెట్టి ఏదేదో మాట్లాడుతుంటే ఇది పద్ధతి కూడా కాదు. ఏంటంటే ఈడ చెప్తా మిషన్ వర్క్ కన్నా దాంట్లో క్లీన్ చేసే పద్ధతి ఎక్కువ. దానికి 10 మంది ఉంటే ఆ 10 మంది 20 ఓళ్ళు క్లీన్ చేయొచ్చు. అది గతంలో నేను సొంత డబ్బు పెట్టి చేసినాం. మనుషులతో తీస్తే అక్కడ గాలి ఆడక చాలా ప్రమాదం జరిగే పరిస్థితి. మా ప్రభుత్వంలో అయితే ఎవరికి ప్రమాదం ఏం జరగలే. మీకు మీ ప్రభాకర్ అన్నకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అది చూసుకుంటే మంచిది.